చరిత్రలో జ్యోతిలక్ష్మిది ఒక అధ్యాయం. అదే జ్యోతిలక్ష్మి పేరుతో సినిమా వస్తుందంటే తప్పకుండా అటెన్షన్ ఉంటుంది. అందులో పూరి జగన్నాథ్ దర్శకుడిగా చార్మి సమర్పణలో సినిమా రాకముందే అందరి దృష్టిని ఆకర్షించింది. సీకే ఎంటర్టైన్మెంట్ మరియు శుభశ్వేత ఫిలిం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ముందే ప్రచారమైంది. పైగా నిర్మాత సి కళ్యాణ్ తో పాటు చార్మి నిర్మాతగా జ్యోతిలక్ష్మి చిత్రాన్ని నిర్మించడం సినీ వర్గాల్లో కొంత ఆసక్తిని రేకెత్తించింది. 45 ఏళ్ల క్రితం మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన మిసెస్ పరాంకుశం నవల ఈ చిత్ర కథకు ఆధారం. 25 ఏళ్ల క్రితమే సినిమాగా తీయాలి అనుకుని 10 ఏళ్ల క్రితం రచయితను అడిగి 6 ఏళ్ల క్రితం చార్మితో చేద్దామనుకుని ఇప్పటికీ జ్యోతిలక్ష్మిగా మన ముందుకు తీసుకొచ్చారు పూరి జగన్నాథ్. కుటుంబంలో మగవాళ్లు ఫెయిల్ అయిన చోటే వేశ్యలు పుడతారు, సొసైటీ ఫెయిల్ అయితేనే వేశ్యలు పుడతారు అని భావించి వేశ్య వృత్తి కేంద్రంగా నడిచిన కథ ఇది. జ్యోతిలక్ష్మి గంగాబాయి కంపెనీలో ఒక వేశ్య. చాలా మందికి తెలిసిన వేశ్య అయితే సత్య. ఆ బ్రోతల్ హౌస్ కు వెతుక్కుంటూ వచ్చి ఆమెను ఇష్టపడి ఐ లవ్ యూ చెబుతాడు. ఆ మాట బూతులా ఉందంటూ నవ్వేసి చిలిపిగా అల్లరిగా సత్యని ఆట పట్టిస్తుంది జ్యోతిలక్ష్మి. నీకోసం ఏడ్చి ఎదురు చూసే అమ్మాయిని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తుంది. అయినా సత్య ఆమె శరీరాన్ని వాంఛించి కాకుండా పెళ్లి చేసుకుంటానంటాడు. నీకు పైత్యం ముదిరిందని, ఒక ఎఫ్ఐఆర్ ఉంటేనే మీ మగాళ్ళు తట్టుకోలేరని, తనకు చాలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని వద్దని వారిస్తుంది. అయితే జ్యోతిలక్ష్మిని ఆ బ్రోతల్ హౌస్ నుంచి సత్య బయటికి తీసుకెళ్లాలని, తన కోసం నిర్వాహకులతో దెబ్బలు తినడంలో అతని మాటకు అవునంటుంది. అయితే జ్యోతిలక్ష్మిని కరెంట్ ఆఫ్ చేసి బ్రోతల్ హౌస్ నుంచి సులువుగా తప్పించడమే కాదు, అమాయకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ప్రొటెక్షన్ కోరుతాడు. అయితే ఎస్ఐ బ్రోకర్ ఫ్రెండ్ అంతా చంపేస్తారని హెచ్చరించిన సత్య జ్యోతిలక్ష్మినే పెళ్లి చేసుకుంటాడు. కండోం వాడలేదని తాళి తెంపేస్తుంది జ్యోతిలక్ష్మి. తరువాత తాళి ఎంత గౌరవప్రదమో, స్త్రీకి ఎంత అవసరమో కొన్ని అనుభవాలతో తెలుసుకుని తిరిగి తాళి కట్టించుకుంటుంది. అయితే జ్యోతిలక్ష్మిని ఎత్తుకుపోయినందుకు గాను బ్రోతల్ హౌస్ నిర్వాహకులు సత్యని చావగొడతారు. భర్త సత్యని రక్షించుకొని బందీలుగా ఉన్న తన తోటి స్త్రీలను ఎలా కాపాడగలిగింది అన్నదే తెర మీద చూడాల్సిన మిగతా కథ. చాలా వాస్తవ సమస్యని కథగా తీసుకొని దానిని అంతే వాస్తవంగా డీల్ చేయకుండా సినిమాటిక్ గా చిత్రాన్ని నడపడం వినోదం కన్నా విషాదమే. అయితే వేశ్యలను అరెస్ట్ చేసే పోలీసులు విటులను వదిలేయడం గురించి కథానాయక పాత్ర ద్వారా ప్రశ్నించడమే కాదు, కథలో భాగంగా ఆ విటుల్ని కెమెరాల ద్వారా జరుగుతున్న తంతును రికార్డు చేసి వేశ్య వృత్తిలో ఉన్నవారికి, బయటపడాలనుకునే వారికి ఒక మార్గం చూపిస్తాడు దర్శకుడు. కథ పాతదైనప్పటికీ ఇప్పటికీ నడుస్తున్న కథే. మాటలు పండాయి, సంగీతం సందర్భోచితంగా బాగుంది, చార్మి సత్యల నటన బాగుంది. వచ్చిపోయే విటుడిగా బ్రహ్మానందాన్ని గుర్తుపెట్టుకోలేం. ఇలాంటి కథను ఎన్నుకునేటప్పుడు కాసంత రియలిస్టిక్ గా కథను చివరి వరకు డీల్ చేసే ఉంటే పాప్కార్న్ గా మిగలకుండా పోషకాహారంగా జనంకి అంది ఉండేది. ఉమెన్ టెరిఫికింగ్ ప్లస్ పొలిటికల్ లింకులు, స్త్రీ శరీరం మీద కోట్ల కొద్దీ బిజినెస్ జరుగుతూ ఉన్న అనేక వాస్తవాంశాలను లింకు చేసి వాస్తవంగా మలిచి ఉంటే చిత్రానికి ప్రయోజనం ఉండి ఉండేదేమో.